to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో గుంటూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుష్మా మెయిల్ చేశారు. సో జనరల్ గా మనం పొంగలి అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చేసుకునే ఐటమ్ కదా. అవునండి. కాకపోతే రైస్ ఇంకా పప్పు ఇట్లా యూస్ చేస్తూ చేసుకుంటాము రెగ్యులర్ గా. సో అలా కాకుండా సేమియాతో పొంగల్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో డిఫరెంట్ గా అడిగారు. సేమియాతో ట్రై చేసుకోవచ్చు, బాగానే వస్తుంది. అంటే సేమియా కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా, అంటే పాస్తా ఫ్యామిలీకి వస్తుంది. అది పెసరపప్పు కాంబినేషన్లో బాగుంటుందండి. ఓకే, సో అంటే టేస్ట్లో మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ కన్నా కొంచెం ఈ సేమియాది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, మరి సేమియా స్ప్రౌట్స్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సేమియా స్ప్రౌట్స్ పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, ఉడికించిన స్ప్రౌట్స్ 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పెసరపప్పు సో నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, సేమియా మనకు ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో ఇది టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో జనరల్ గా రైస్ కి అయితే మనకి టైం పడుతుంది కాబట్టి 2 కలిపి ఉడికించుకోవచ్చు. ఇక్కడ 2 కలిపి ఉడికించితే మొత్తం పేస్ట్ అయిపోతుందేమో. అందుకే కొంచెం ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుని. సో ఎప్పుడైనా కూడా మనం పొంగల్ చక్కగా నేతితో పోపు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నేతితో చేసుకోవడానికి మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ముందుగా జీడిపప్పు అండి. సో పొంగల్లో జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా. సో ఇలా కొంచెం ముందుగా వేయించేసుకుని మనం చివరిలో వేసుకున్న సో ఆ జీడిపప్పు తాలూకా కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేది ఈ నేతికి పట్టేసి ఉంటాయి కదా, సో ఆ డిష్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇలా వింటర్లో మనకి అప్పుడప్పుడు పొంగల్ ఫ్రీక్వెంట్ గా చేసుకుంటుంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మిరియాలు అవన్నీ వేసాం కదా, కొంచెం వేడి, సో సీజనల్ గా బాగుంటుంది. సో ఈ పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేసుకున్నాం అండి. ఎండుమిరపకాయలు, సో పోపు దినుసులు. సో ఇక్కడ నేను పప్పులతో పాటు వేస్తున్నాను. సో పప్పులు ఇష్టం లేదంటే ఓన్లీ జీలకర్ర, ఆవాలు సరిపోతాయి. అలాగే మిరియాలు. సో జనరల్ గా మనకి పొంగల్ అంటే కూడా మిరియాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మనకు. సో అందరూ ఏంటంటే కొంచెం అవి తగులుతూ ఉంటే తీసి పక్కన పెట్టేస్తుంటారు, కానీ తింటే తెలుస్తుంది బాగుంటుంది యాక్చువల్ గా. సో సన్నగా తరిగిన అల్లం, సో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఓకే, అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. చక్కగా మనకంటే మెయిన్ పొంగల్కి కూడా పోపే చాలా ఇంపార్టెంట్. అండి. సో దీంట్లో సేమియా, అలాగే కొద్దిగా పసుపు. ఓకే, ఇక్కడ కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు. కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం మూత పెట్టేసి ఇది కొంచెం మనకంటే సేమియా కొంచెం ఉడికిందంటే మనం మిగతా అన్ని యాడ్. సో పప్పు ఎలాగో రెడీగా ఉంది కాబట్టి మనకి ఇది ఉడికితే అది యాడ్ చేసేసుకోవటమే కదా. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా:
టొమాటో, క్యారెట్, అలాగే ఉసిరికాయ ఈ మూడింటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ని వడకట్టిన తర్వాత ఇందులో పసుపు కూడా కలిపి తాగాలి. ఇలా తరచూ తాగుతూ ఉన్నట్లయితే రక్తం అనేది వృద్ధి చెందుతుంది, అలాగే మన జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదండి. సో ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా స్ప్రౌట్స్. ఓకే, సో మిక్స్డ్ స్ప్రౌట్స్. సో ఇదేంటంటే మనకి అడిషనల్ టేస్ట్ అనమాట. హెల్దీ ఆఫ్ కోర్స్ హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ స్ప్రౌట్స్ ఎక్స్ట్రా టేస్ట్ అండ్ హెల్దీగా ఉంటుంది చక్కగా తింటే. అండ్ మనకు ఉట్టి స్ప్రౌట్స్ తినాలంటే కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిలో మిక్స్ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు ఆ కాంబినేషన్ తో పాటు. అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు. సో యాక్చువల్గా పొంగల్ కూడా మనకి హెల్దీ రెసిపీ, అంటే జనరల్గా బియ్యం పప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఇంకా బియ్యం కూడా లేకుండా, అంటే చాలా మంది కొంచెం రైస్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇట్లా ఎక్స్ట్రా ప్రోటీన్ అది యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర. ఓకే, సో మనకి సేమియా ఫాస్ట్గా కుక్ అయిపోయేది కాబట్టి ముందుగా మనం పెసరపప్పు అండ్ స్ప్రౌట్స్ ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. అండ్ సాధ్యమైనంత వరకు ఇలాంటివన్నీ చక్కగా వేడివేడిగా తినేసేలాగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ అన్నిసార్లు అలా కుదరినప్పుడు అంటే మనం ఏదైనా బాక్స్లో పెట్టి క్యారీ చేసుకుంటానికి కూడా ఇది హెల్దీగా ఉంటుంది, మంచి ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ కాంబినేషన్స్ కూడా ఏం అక్కర్లేదు, అంటే పర్టికులర్గా ఇలాంటి వాటికి, ఎందుకంటే అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు. ఓకే ఓకే, సో ముందుగా వేయించిన జీడిపప్పు కొంచెం వేస్తాను, కొద్దిగా గార్నిష్కి యూజ్ చేస్తాను. చూడడానికి బాగా కలర్ఫుల్ గా ఉంది. మంచి వెరైటీ అండ్ ఫిల్లింగ్ రెసిపీస్ ఇవన్నీ కూడా. అండ్ నైవేద్యాలు అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఇలా సేమియాతో. ఓకే ఓకే, సో వెరైటీ పొంగలి రెడీ. నైస్, చూసారు కదండి చక్కగా సేమియా స్ప్రౌట్స్ పొంగలి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా స్ప్రౌట్స్ పొంగలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సేమియా, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్ప్రౌట్స్, ఉడికించిన పెసరపప్పు, కొత్తిమీర వేసి దగ్గర పనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా స్ప్రౌట్స్ పొంగలి రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. మిరియాలు ఆ ఘాట బాగా తెలుస్తుంది. బేసిక్గా మనకు పొంగల్ అంటేనే మిరియాల ఫ్లేవర్. అండ్ ఇక్కడ మనం కూడా చాలా ఎక్కువ వేసుకున్నాము, అండ్ స్ప్రౌట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం కదా. అవునండి, సో చాలా బాగా తెలుస్తున్నాయి, చాలా బాగుంది రాజు గారు. సో ఒక డిఫరెంట్ టేస్ట్ లో వచ్చింది, అంటే స్ప్రౌట్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి సింపుల్ గా టేస్టీగా చేసుకోవచ్చు. నైస్. సో చూసారు కదండి, చాలా బాగుంది ఇట్లా సేమియా కాంబినేషన్ లో పొంగల్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగాలి అంటే మందార పువ్వుల్ని ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత ఆ నూనెని వడకట్టి సీసాలో పోసుకుని ప్రతిరోజు ఆ నూనెను రాసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వెరైటీ అండ్ టేస్టీ వంట నేర్చుకోవాలి అనుకుంటే ఆ వంటకు సంబంధించిన వివరాల్ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే ఫ్రూట్ కేసరి. మరి ఫ్రూట్ కేసరి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రూట్ కేసరి. అవునండి. సో కేసరి కూడా మనం అంటే రెగ్యులర్ గా చేసుకునే స్వీట్, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొంచెం హెల్దీగా చేస్తున్నాను నేను. ఇక్కడ రెగ్యులర్ గా మనం ఏంటంటే ఉప్మా రవ్వతో చేసుకుంటాం. సో ఇక్కడ నేను జొన్న రవ్వతో చేస్తాను. ఓ, సో రవ్వ మార్చారా? రవ్వ మార్చేస్తున్నా అంటే ఇప్పుడు మనకు అందరికి కూడా ఫ్రీక్వెంట్ గా దొరుకుతున్నాయి మార్కెట్స్ లలో కూడా. సో ఇలా మనం అప్పుడప్పుడు ఆ రవ్వ కూడా చేంజ్ చేస్తే టేస్ట్ అనేది కూడా మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఓకే అండి, మరి ఫ్రూట్ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రూట్ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు. స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ రాజు గారు? ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేస్తున్నామండి. సో డ్రై ఫ్రూట్స్ అయిన తర్వాత మనం ఫ్రూట్స్ కూడా కొంచెం అంటే యాపిల్ అలాగే పైనాపిల్, సో ఈ రెండు మనకు కొంచెం వేయించుకున్న టేస్ట్ మనకు కొంచెం బాగానే ఉంటుంది. సో మనకంటే కాంటినెంటల్ దాంట్లో మనం కొన్ని స్నాక్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా యాపిల్తో అలాగే పైనాపిల్తో. సో డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం, కిస్మిస్. సో ఇది వరకు అంటే మామూలుగా మనం పైనాపిల్తో, గ్రేప్స్తో కొంచెం ఇలా వెరైటీగా కూడా చూపించాం ఇది కేసరి. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్స్లో ఇంకా చాలా బాగుంటుంది. సో అలాగే యాపిల్ అండి. స్కిన్ తో పాటు వేసేస్తున్నానండి. సో జనరల్గా మనం కాంబినేషన్లో ఫ్రూట్స్ ఏవైతే సెట్ అవుతాయో టేస్ట్ చూసుకొని అవన్నీ యాడ్ చేసుకోవచ్చేమో కదా? అవునండి. సో ముందుగా యాపిల్. ఓకే. సో అన్ని ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం లైట్గా షుగర్స్ ఉంటాయి కదా వీటిలో, కొంచెం క్యారమలైజ్ అయ్యి మనకు టేస్ట్ అనేది కూడా బాగా ఇస్తుంది. యాక్చువల్గా పైనాపిల్ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఫ్రై చేసిన తర్వాత కూడా. సో అన్ని ఫ్రూట్స్ కంటే కూడా కొంచెం ఆ పైనాపిల్ అనేది స్వీట్కి బాగా సెట్ అవుతుంది. సో అందుకే అంటే బేకింగ్ దాంట్లో కూడా చాలా వాడుతూ ఉంటాం. ఓకే, సో కొద్దిగా వేస్తే సరిపోతుంది. సో దీంట్లోనే పైనాపిల్ ముక్కలు కూడా. ఓకే. సో ముందు ఇవన్నీ కూడా విడివిడిగా వేయించేసి పెట్టుకోవాలా ఫస్ట్? అవునండి. ఓకే. సో వేయించి పెట్టేసుకొని మనం చివర్లో యాడ్ చేసేస్తే కొంచెం మనకు ఆ ముక్క పలంగా అలాగే తెలుస్తూ ఉంటుంది. మనం రవ్వతో పాటు ఇవి కలిపి ఉడికించుకోమన్నమాట. తర్వాత లాస్ట్ మనం యాడ్ చేస్తాం. అది రవ్వ కొంచెం మనకు దగ్గర పడేప్పుడు ఇవి మనం ముక్కలు యాడ్ చేస్తాం. లేదంటే అంతా దాంట్లో కలిసిపోతుందనా? ఓకే. మరి ఫ్రై అంటే ఎక్కువ రోస్టెడ్ ఫ్రై లా కాకుండా కలర్ చేంజ్ కావద్దండి. సో జస్ట్ ఏంటంటే నేతిలో వేసి తీస్తే కూడా మనకి కొంచెం ఆ చిన్న వేగిన ఫీల్ వస్తుంది కదా, సో అది సరిపోతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ మరి ఎక్కువ వేయించేసినా కూడా వాటి టేస్ట్ అనేది పోతుంది కాబట్టి. ఓకే, సో ఇవి కూడా రెడీ అయిపోయి. సో ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని. ఓకే. సో ఇక్కడ జొన్న రవ్వ అనుకున్నాం కదండి, సో అది కూడా కొంచెం వేయించుకుంటే మనకు సో టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో బేసిక్గా ఇది కూడా చక్కగా మంచి హెల్దీ రెసిపీ. ఎందుకంటే జనరల్గా మనము ఎక్కువ స్వీట్స్కి బొంబాయి రవ్వ వాడుతూ ఉంటాము. సో అలా కాకుండా ఇట్లా జొన్న రవ్వ లేదంటే మనము
గోధుమ రవ్వ ఇప్పుడు చాలా రకాలు అన్ని కూడా దొరుకుతున్నాయి. మనకు మొక్కజొన్న రవ్వ కూడా దొరుకుతుంది, సజ్జలు అన్ని కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా చక్కగా ఇట్లా మనకి దొరకకపోయినా అట్లీస్ట్ సజ్జలు ఇలాంటివి దొరికినా మనం ఇంట్లో గ్రైండ్ చేసేసుకుని దాన్ని కూడా ఈ రవ్వ బేస్ లాగా వాడుకుని కూడా చేసుకున్నా బాగుంటుంది, హెల్తీ కూడా ఉంటుంది. యా సో రెగ్యులర్ గా ఒకేది కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా టేస్ట్ అలా చేంజ్ చేసుకుంటా తీసుకున్నా మనకు బోర్ అనేది కొట్టదు. అవును. సో కేసర్ అంటే కూడా మనకి ఎక్కువ బొంబాయి రవ్వ టేస్ట్ తోనే అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో కొంచెం మారిస్తే ఇది కూడా ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం పంచదార యాడ్ చేసుకున్నాం ఇక్కడ. అలాగే కొద్దిగా పాలు, సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. కాకపోతే మనకు కొంచెం బొంబాయి రవ్వ కంటే కూడా ఈ జొన్న రవ్వ కాస్త టైం పడుతుంది కాబట్టి వాటర్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. చూసుకొని కొద్దిగా అది ఉడికిందా లేదా అనేది మధ్యలో చూసుకుంటే మనకి ఆ టెక్స్చర్ తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో ఇది కొంచెం మనకి ఇది ఉడకాలండి. ఓకే రాజు గారు, అది ఉడికేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గొంతు ఎండిపోయినట్లు, నాలుక పిడచబారిపోయినట్లు ఉన్నట్లయితే నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. సో జొన్న రవ్వ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇంకొద్దిగా ఉడికితే మనం నెక్స్ట్ ఆ ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఎలాగో కాస్త టైం ఉంది కదా రాజు గారు, ఈలోగా కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకేనండి. సో మూత పెట్టేసి చేసేద్దాం. ఓకే. సో టమాటోతో చేస్తున్నానండి. సో చాలా చాలా ఈజీ. ఏం చేస్తున్నారు? జిగ్జాగ్ కట్ చేస్తున్నాను ఫస్ట్. సో ఫ్లవర్స్ అంటే ప్లేట్ డెకరేట్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో దీంట్లో మళ్ళీ హాఫ్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా అండి. సో ఇలా వచ్చేస్తాయి మనకి. ఇది స్టెమ్స్ కొరకు బీన్స్ తీసుకున్నాను. సో ఒకసారి కలిపేసుకున్నాను. ఓకే. సో దీంట్లో మనం ఇవి యాడ్ చేసేసుకున్నాం. సో కొద్దిగా యాలకుల పొడి, సో కేసరి, సో పాలలో కొంచెం వేడి పాలలో నానేసి పెట్టేసుకున్నాం. సో జనరల్గా చాలా మంది కేసర్లో ఫుడ్ కలర్స్ వాడుతుంటారు కదా, దాని బదులు చక్కగా ఇలా కుంకుమ పువ్వు నానబెట్టేసుకుంటే మనకి న్యాచురల్ కలర్ వచ్చేస్తుంది. ఫ్లేవర్ అనేది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. సో అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో న్యాచురల్ కలర్ చాలా బాగా వచ్చింది. ఓకే అండి. ఇవన్నీ కాస్త మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి మనకు బాగా పట్టేసేస్తుంది. ఎండింగ్లో ఇక్కడ కొంచెం, సో ఇవి ఎక్కువగా మనకు వేగకపోతే బాగుంటుంది. దానిమ్మ గింజలు లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను. కాస్త అవి క్రంచీగా అలా తగులుతుంటేనే బాగుంటాయి. ఎస్ అండి. సో కొన్ని షాహీ డిష్లలో కూడా ఈ దానిమ్మ గింజలు అంటే ఎండించినవి ఎండు దానిమ్మ గింజలు పొడిలా వాడుతూ ఉంటారు. సో ఇంకొన్ని దానిమ్మ గింజలు,
ఓకే ఓకే సో ఫ్రూట్ రవ్వ కేసరి సో రెడీ ఎక్కువ కేసర్ స్మెల్లే బాగా తెలుస్తుంది. ఎస్ అండి. సో ఇక్కడ టూత్ పిక్స్ అన్న పెట్టేసుకోవచ్చు మనం, ఓకే లేకపోతే డైరెక్ట్గా ఇవి స్ట్రేట్గా ఉన్నాయి అనుకుంటే మనకు అక్కర్లేదు. సో కొంచెం ఇలా చీల్చుకుంటే ఏంటంటే మనకు ఫ్లాట్గా ఉండి ఓకే ప్లేస్మెంట్ అంటే అక్కడ మనం పెట్టినప్పుడు నీట్గా కూర్చుండిపోతుంది అక్కడ. ఓకే సో ఇలా వస్తుంది మనకు. ఓకే ప్లేట్ ఇస్తారా? ఓకే చాలా సింపుల్ బట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. యా ఓకే ఓకే సరే రెడీ అండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఫ్రూట్ కేసరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ కేసరి తయారు చేసే విధానం: ముందుగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జొన్న రవ్వ వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి పాలు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఆపిల్, వేయించిన పైనాపిల్ ముక్కలు వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. చివరిగా దానిమ్మ గింజలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ కేసరి రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా ఫ్రూట్ కేసరి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చూద్దామా రాజు గారు? ఓకే అండి. చక్కగా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఆ కుంకుమ ఫ్లేవర్ ఒకటిను, పైనాపిల్ ఫ్లేవర్ అండ్ ఫ్రూట్స్ కూడా, దానిమ్మ గింజలు కూడా పైన యాడ్ చేసుకున్నాం కదా, క్రంచీ క్రంచీ. అంటే దానిమ్మ గింజలు ఇట్లా ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటాయి. సో చక్కగా ఆ టేస్ట్, డ్రై ఫ్రూట్స్ బాగుంది రాజు గారు. ఈ రవ్వ కూడా బాగా సెట్ అయింది. అవునండి, మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎండిపోయిన నిమ్మ తొక్కల్ని పారేయకుండా వాటిని పొడి చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా కలిపి ఆ పొడితో రోజు పళ్ళు తోముకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ దంతాలు ఆరోగ్యంగా తెల్లగా ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చక్కగా రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్ అండి, హైదరాబాద్. వెరీ గుడ్. హాయ్ అండి. మీ పేరేంటి? ఊర్మిళ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చిక్కడపల్లి, హైదరాబాద్. ఓకే, సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అవునండి. ఏంటి అంటే? ఇద్దరము లెక్చరర్స్ అండి కాలేజ్ లో. సో ఇద్దరు లెక్చరర్స్ అన్నమాట. అవునండి. వెరీ గుడ్. సో మరి వంటలు చేస్తూ మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. ఓకేనా? సో ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, చాలా సింపుల్, కార్న్. ఓకే. సో స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్తో అసలు వంటలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా. స్నాక్స్, కర్రీస్, రైస్ ఐటమ్స్, పలావులు, బిర్యానీ, ఎందులో అయినా కూడా చక్కగా కొంచెం ఆ క్వాంటిటీ వేసుకుంటే చక్కగా దాని ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా, అంటే ఓన్లీ కార్న్తో చేసుకున్నా కూడా. సో మీ ఇద్దరు ఏంటంటే చక్కగా కొంచెం పద్దును పెట్టి మీ బుర్రకి బాగా ఆలోచించి మంచి రెసిపీస్ ఏమన్నా మాకు చెప్పాలి ఈరోజు. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు వంట చేస్తారనమాట. ఓకేనా? సో ఆన్ చేస్తున్నాను. సో కార్న్తో ఏం చేయొచ్చు మీరు కూడా చక్కగా ఆలోచించండి. చెప్పనా మేడం? మీరు చెప్పేస్తారా?
కార్న్ గోంగూర కర్రీ. ఆవిడ చెప్పేశారు ఫస్ట్. ఓకే. కార్న్ గోంగూర కర్రీయా? ఓకే అండి. ఓకే, సో ఫాస్ట్ గానే డిసైడ్ చేశారు 12 seconds లో. సో ఫస్ట్ శ్రీదేవి గారు మీరు వంట చేసేయాలి. ఓకే ఓకే. ఓకే, మరి కార్న్ గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, గోంగూర 2 కట్టలు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఓకే. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇందులో ఇంక పోపు ఏం లేదా? ఏం లేదు. ఓకే. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేడిగా ఓకే కలపాలి. యాక్చువల్గా గోంగూర కాంబినేషన్ లో అంటే ఉల్లిపాయ కొద్దిగా పచ్చిగా ఉన్నా మనకి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది ఐ మీన్ కాంబినేషన్. అంటే కొద్దిగా గ్లాసీగా అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. సో మీరు ఏం టీచ్ చేస్తారు? నాది సబ్జెక్ట్ కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ. మీరు? ఓ, సో ఒకళ్ళు కెమిస్ట్రీ ఒకళ్ళు సివిక్స్ అనమాట. ఓకే. నైస్. నెక్స్ట్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేయాలి. పాపం ఇంటర్లో మా సివిక్స్ మేడంని బాగా, ఆవిడేమో చాలా పేషెన్స్గా ఉండేవాళ్ళు, మేమేమో బాగా అల్లరి చేసేవాళ్ళం. సివిక్స్ మేడం చాలా పేషెన్సీ ఉంటారండి. అవునా, మీరు కూడా అంతేనా? ఓ, నెక్స్ట్ కరివేపాకు. ఓకే. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఓకే. కెమిస్ట్రీ క్లాస్లో అందరు చాలా సీరియస్గా ఉంటారేమో కదా? అవునండి. ఎందుకంటే సబ్జెక్ట్ కొంచెం టఫ్ కాబట్టి సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి కదా. సివిక్స్ ఈజీ అంటారా? అంటే ఏమో అప్పట్లో నాకు బాగా ఈజీగానే అనిపించేది. అంటే నేను మరీ అంత బ్యాడ్ స్టూడెంట్ కాదు కాబట్టి పర్వాలేదు, కానీ పేజీలు రాసి మాత్రం చేతులు నొప్పి వచ్చేది. అవును, మీకు అప్పుడైతే ఏ ఎకనామిక్స్ మేడం అట్లా కదా ఫ్రెండ్ అవ్వాలి, కెమిస్ట్రీ లెక్చరర్ ఎందుకు ఫ్రెండ్ అయ్యారు? అంటే అవ్వకూడదని కాదు, అవుతూ ఉంటారా? అదే జనరల్గా అడిగా, అవ్వకూడదని కాదు. బేసిక్గా ఏంటంటే ఈ గ్రూప్ అంతా ఇట్లా ఒక దీంట్లో ఉంటారు కదా. ఈ ఎంపీసీలు బైపీసీలు వీళ్ళందరూ చాలా సీరియస్గా ఎప్పుడు పుస్తకాలు ల్యాబ్స్ వీటితో బిజీగా ఉంటారు కదా. శ్రీదేవి గారు మీరు అలాగే బిజీగా ఉంటారండి? అవునండి. అవునా, వెరీ గుడ్. కొద్దిగా పసుపు వేయాలి. సో చిన్నప్పటి నుంచి కూడా ఇలాగా లెక్చరర్ అవుదామని అనుకునేవాళ్ళ? అవునండి, చిన్నప్పటి నుంచి టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఆడుకునేటప్పుడు కూడా చాలా టీచర్ ఆట ఆడడము. సో టీచర్ ఆట బోర్డు మంది ఆడుతూ ఉంటాము, కానీ కొంతమంది టీచర్ అవుతూ ఉంటారు. సో మీరు అలా టీచర్ అయిపోయామండి. వెరీ గుడ్. దాని తర్వాత చెప్పండి. ఇది గోంగూర పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనిలో ఏం చేసామంటే గోంగూర, ధనియా, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి, జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఆ పేస్ట్ మనం ఇందులో యాడ్ చేసుకుంటాం. ఓకే. సో దీనికి మనము కార్న్ గోంగూర అనుకున్నాం కాబట్టి ఈ గోంగూర పేస్ట్కి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేశారు. అవేంటంటే చక్కగా ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా గోంగూర కలిపి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇందులో మనము పచ్చిమిర్చి వాడటం లేదు, ఓన్లీ ఎండుమిర్చి తోటే దీనికి ఆకారమే సరిపోతుంది. మీ వారు ఏం చేస్తుంటారు శ్రీదేవి గారు? మా వారు బిజినెస్ అండి. ఓ, ఏం పేరు మీ వారి పేరు? రఘు. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఒక బాబు అండి. ఒకడే బాబు. ఏం చదువుతున్నాడు? బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. ఓ, ఏం పేరు తన పేరు? శివరాజ్. మీ బాబు అన్ని వంటలు తింటాడా? తింటారండి. ఏం వంకలేం పెట్టడు? ఏమి పెట్టడు. వెరీ. తర్వాత కారం. ఓకే. ఓ, పచ్చిమిర్చి వాడట్లేదు కానీ కారపొడి వాడుతున్నా? అంతే. ఓకే. తర్వాత కొద్దిగా ఉప్పు. సో సాల్ట్ కూడా ఇప్పటిదాకా వేసుకోలేదు కదా? గోంగూర పేస్ట్ లో కూడా ఏం యాడ్ చేయలేదు కదా? వేయలేదు.
ఇది కొంచెం గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామా? చూడండి ఎన్ని కావాలో. సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ 1 కప్పు. సో మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ తగ్గిస్తారా? చివరగా ధనియాల పొడి వేసి ఓకే 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టేద్దాం. సో కొంచెం ఆ కార్న్ కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తే తీసేసుకోవచ్చు. నైస్. శ్రీదేవి గారు చూద్దామండి. ఓకేనా? ఓకే, ఇది బాగా మెత్తబడిపోయింది. మీరు పొద్దున్నే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇన్ని వెరైటీ ఇలా అంటే కొంచెం టైం స్పెండ్ చేయడానికి సరిపోతుందా? లేదండి, హాలిడేస్లోనే మామూలుగా కాలేజ్ అప్పుడు రెగ్యులర్ ఫాస్ట్గా. ఓకే, కొత్తిమీర. ఓకే అండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. గోంగూరతో ఆనియన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది ఆనియన్ ఫ్లవర్ గోంగూర పువ్వు అండి. క్యారెట్ ఫ్లవర్స్. సో రెడీ. బాగుందండి, బాగా చేశారు. నైస్. కార్న్ గోంగూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ గోంగూర తయారు చేసే విధానం. ముందుగా గోంగూర, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన స్వీట్ కార్న్, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కార్న్ గోంగూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు రోజు 7-8 గ్లాసుల వాటర్ని తాగడం అలవాటు చేసుకోండి. వాటర్ని తాగటం ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, కానీ వాటర్లో ఉండే మినరల్స్ చుండ్రును కూడా తగ్గిస్తాయి. సో రోజు వీలైనంత ఎక్కువగా వాటర్ని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఊర్మిళ గారు మీరేం చేస్తారు? కార్న్ టొమాటో మసాలా. ఓకే, మరి కార్న్ టొమాటో మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ టొమాటో మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఊర్మిళ గారు స్టార్ట్ చేద్దామా? సో ముందుగా పాన్ పెట్టుకుని పాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఓకే. తర్వాత ఆనియన్ పేస్ట్ అండి. ఇది కొంచెం వేడెక్కాలి. ఓకే. సో అన్ని పేస్ట్ రూపంలో వేస్తున్నారు అనమాట. ఓకేనా? దీంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం పచ్చివాసన పోయేదా కలపాలండి. సో కొంచెం మసాలా ఐటమ్ కాబట్టి కొద్దిగా అన్ని పేస్ట్లో వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది. దీంట్లో టొమాటో పేస్ట్ అండి. ఓకే. వేసి కొంచెం వాటర్ వేసుకోనండి గ్రేవీ కోసం. కొంచెం ఎనఫ్. సో మీ 6th క్లాస్ ఎలా ఉంటుందండి?
అల్లరల్లరిగా ఉంటుందా? చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందా? మీ స్టూడెంట్స్ అందరు బాగా అల్లరి చేస్తుంటారా? అల్లరి చేస్తారు కానీ మంచి పిల్లలు. మంచి పిల్లలు. టీచర్లు అందరూ మాత్రం ఈ మాట చెప్తారు. క్లాస్లో ఎంత తిట్టినా బయటకు వస్తే పొగుడుతూ ఉంటారు స్టూడెంట్స్ని. నిజమండి, మా పిల్లలు మంచి పిల్లలు. ఓకే, మేము కూడా మంచి పిల్లలు. మేము మా టీచర్ కూడా అలాగే చెప్పేవాళ్ళు. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ దీనిలో కొంచెం కారం. ఓకే. సో మీకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని కోరిక, లేకపోతే అలా అయిపోయారా సడన్ గా? ఉందండి, ఇంకా వేరే అంబిషన్స్ కూడా ఉండే. ఓకే, బట్ టీచర్ అయ్యాను. కారము, తర్వాత కొంచెం సాల్ట్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు ఊర్మిళ గారు? 4-wheeler వాషింగ్ యూనిట్ లో సూపర్వైజర్ అండి. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? రవికుమార్. మీకు పిల్లలు ఎంతమంది? 2 పాపలండి. ఏం చదువుతున్నారు? 6th and 7th రోజరీ కాన్వెంట్ లో చదువుతున్నారు. ఓకే. పేర్లు? శ్రీశ్రేయ, శ్రీధృతి. ఓ నైస్. కొంచెం హార్డ్ ఉన్నాయి కానీ ధృతి, శ్రేయ. పలకడానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకోనండి. ఓకే. అండ్ నువ్వుల పొడి. ఓకే. 1.5 teaspoon. సో ఇది నువ్వులు బాగా ఫ్రై చేసేసి పేస్ట్ చేసి. ఓకే. అండ్ దాని తర్వాత కార్న్. యాక్చువల్గా సింపుల్ రెసిపీ ఏమో కదా ఇది? సింపుల్. ఇలా అన్ని పేస్ట్లు చేసి పెట్టుకుంటే 5-10 minutes లో చేసేసుకోవచ్చు. చక్కగా వేగిపోతుంది బానే. పిల్లలు కూడా బాగా ఇష్టం కదా. అండ్ చపాతీ లాంటి వాటిల్లోకి ఇట్లాంటి కాంబినేషన్స్ బాగుంటుంది. యా. సో కార్న్ ఉడికించేసుకున్నది ముందుగా ఉడికించి పెట్టుకున్నాడు. అండ్ నెక్స్ట్ 2 స్పూన్ల కర్డ్ వేసేసి. ఓకే. సో ఇట్లాంటివి కొంచెం మార్నింగ్ టైమ్స్ లో అయినా చేసుకోవడం ఈజీగానే ఉంటుంది కదా. అండ్ కొద్దిసేపు ఒక 2-3 minutes మూత పెడితే కుక్ అవుతుందండి. ఓకే, నైస్. చూద్దామా? కుక్ అయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. యా. మంచి కలర్, పిల్లలు అట్రాక్టివ్ గా తింటారు. ఇదేమో చక్కగా ఫుల్ రెడ్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో రెడీ. కార్న్ టొమాటో మసాలా రెడీ. చూసారు కదండి, చాలా ఫాస్ట్ గా కార్న్ టొమాటో మసాలా కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ టొమాటో మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, గరం మసాలా, నువ్వుల పొడి వేసి మగ్గాక ఉడికించిన స్వీట్ కార్న్, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ టొమాటో మసాలా రెడీ. ఓకే, మరి కార్న్తో 2 వెరైటీస్ రెడీ అండి. సో రాజు గారు, ఒకటేమో గోంగూర కాంబినేషన్ లో, ఇంకోటేమో టొమాటో కాంబినేషన్ లో. ఓకే. సో ఏది టేస్ట్ చూద్దాం? ఫస్ట్ టొమాటో చేసేద్దాం. ఓకే. బాగుంది, నైస్. నెక్స్ట్ గోంగూర. ఇది కూడా బాగుంది. 2 చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా మెయిన్ ఏంటంటే పులుపు బేస్ ఉన్న 2 తీసుకున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ అవి తీసుకున్నారు కదా. రాజుగారికి మంచి పని పెట్టాను అనమాట. ఇద్దరు చాలా బాగా చేశారు. నైస్. సో ఇలా టొమాటో గ్రేవీలో చాలా బాగుంది. సో కొంచెం ఆ ఘాటు టొమాటో పులుపు తెలుస్తూ బాగుంది. అలాగే గోంగూరతో
గోంగూరతో బాగుంది. అంటే గోంగూరతో అసలు ఏం చెప్పలేము. గోంగూరతో కాంబినేషన్ అన్ని కూడా బాగా కానీ వంకాయలు ఇలా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, క్యాప్సికమ్ కానీ. సో వాటితో తీసుకున్న కాంబినేషన్స్ అనేది అంటే కొంచెం దాన్ని కూడా కొంచెం ఓపిక పెట్టి చేసుకుంటే మనకు చాలా బాగా వస్తాయి. సో రెండు చాలా బాగున్నాయండి. సో దానికి కూడా అంత ఇదిగా అంటే పేరు పెట్టడానికి ఏం లేదు. సో ఇద్దరు చాలా బాగా చేశారు. సో కొంచెం వెరైటీ కాంబినేషన్స్. అది ఈ స్వీట్ కార్న్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ పులుపు ఆ కమ్మదనం చాలా బాగుంది. కొంచెం బెటర్ గా గోంగూర. ఓకే, సో కొంచెం గోంగూరతో వెరైటీ కాంబినేషన్, కొంచెం వెరైటీగా ఉంది. సో అంటే ఇలా కార్న్ తో చాలా తక్కువ అసలు చేసుకుంటాం. టొమాటోతో అంటే మనం కార్న్ కొంచెం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. సో శ్రీదేవి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. అంటే మీరు కూడా విన్నరే, కాకపోతే కొంచెం రెండు బాగా టఫ్ గా ఉన్నప్పుడు కొద్దిగా వెరైటీ కాంబినేషన్ సెలెక్ట్ చేస్తున్నారు అంతే. సో శ్రీదేవి గారు, మీకు ఈటీవీ నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఊర్మిళ గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మంచి టేస్టీ వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. కార్న్తో చూసారు కదండి వాటి ఊరించే వంటల్ని. రెండు కూడా సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే ఒక గుప్పెడు అటుకుల్ని పొడి చేసి దోశల పిండిలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశలు కరకరలాడుతూ మంచి రుచిగా వస్తాయి. ఇవాళ వంటలన్నీ చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన సేమియా స్ప్రౌట్స్ పొంగల్లోని పోషకులు తెలుసుకుందాం. సేమియా, స్ప్రౌట్స్, పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు. సేమియా తోటి మనం జనరల్గా చేసుకునే పొంగలి అంటే కి తేడా ఏంటంటే సేమియా కూడా మనకు బయట మార్కెట్లో దొరికేదే, కానీ గోధుమ పిండితో చేస్తారు. ఇప్పుడు సేమియాని వాడచ్చా అంటే డెఫినెట్గా ఎప్పుడైనా ఒకసారి మనం దాన్ని ట్రై చేయొచ్చు. మామూలు పొంగల్లో కూడా అంటే రైస్తో చేసుకునే పొంగల్లో కూడా మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. అందరూ కూడా ఒక అపోహలో ఉంటారనమాట. అపోహని కాదు, ఒక జనరల్ థింకింగ్ ఏంటంటే స్ప్రౌట్స్ పచ్చిగా తినాలి, తింటేనే మంచిది అని. కానీ స్ప్రౌట్స్ అలా పచ్చిగా తినడం కంటే కూడా మనం ఉడికించుకొని తింటే కూడా మంచిదే. సో పొంగలి అంటే పొంగల్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్లీ రెనౌండ్ బ్రేక్ఫాస్ట్ అండి. అంత పర్ఫెక్ట్గా ఐడియల్ కాంబినేషన్తో ఉంది అని. సో దాన్ని మనం సేమియాతోటి మళ్ళీ స్ప్రౌట్స్ తోటి ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి యూ కెన్ ట్రై లైక్ దిస్. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఫ్రూట్స్ కేసరి. ఇప్పుడు కేసరి అంటే స్వీట్ కదా, కానీ ఈ కేసరి మనం జొన్న రవ్వతో చేసుకుంటున్నాము. తర్వాత 3 రకాల ఫ్రూట్స్, యాపిల్, పైనాపిల్ అండ్ పొమోగ్రానెట్స్, దానిమ్మ. తర్వాత మనకు షుగర్ ఉంది, పాలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రూట్స్ కుక్ చేయకూడదు, అలాగే తీసుకోవాలి, బట్ దట్స్ ఓకే. ఈ జొన్న రవ్వతో చేసే ఈ రకమైనవి ఎవరికి చాలా బాగుంటాయి, మంచిది, చక్కటి పోషకులు అందిస్తాయంటే అప్పుడప్పుడే మనం భోజనం పెడతాం కదా 1.5 year, 2 year old పిల్లలకి, లేకపోతే జస్ట్ 3 years అలాంటి పిల్లలకి మనకి ఇది చాలా పౌష్టిక విలువలు గల ఆహారం అని చెప్పచ్చు. అరే ఇందులో షుగర్ ఉంది కదా అయినా ఇలా చెప్తున్నారే అంటే షుగర్ బదులు 100% మనం యూ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ బెల్లం. అప్పుడు మనం పిల్లలకు పౌష్టికాహారంలాగా ఇది అందించవచ్చు. సో ఫ్రూట్ కేసరి ఆల్సో నైస్ రెసిపీ అండి. అలాగే ఊరించే వంటలో కూడా మీరు కార్న్ తోటి 2 వంటకాలు చూశారు. కార్న్ గోంగూర, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. కార్న్ కూడా మనకు ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ అండి. అలా ఏంటంటే స్వీట్ కార్న్ కూడా మనం జస్ట్ అలా ఉడికించుకొని కూడా తినేయచ్చు, అంత పెద్ద కుకింగ్ ఏం మనకు అవసరం లేదు. కానీ గోంగూరతో పాటు కాంబినేషన్తో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఇట్స్ రియలీ సూపర్. కార్న్ టొమాటో మసాలా అది కూడా చాలా బాగుందండి. కార్న్, టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్, నువ్వులు అండ్ పెరుగు, ఇది ఇంకా అసలు సూపర్గా ఉంది. ఇది ఎలాంటి ఒక రెసిపీ అంటే పర్ఫెక్ట్ స్కిన్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ కార్న్ టొమాటో తీసుకోవాలి. యాక్చువల్లీ ఈరోజు మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి, ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజ్ గారు ఈరోజు 2 కూడా సింపుల్ అండ్ టేస్టీ వంటలు. ఓకే, సో అంటే ఈజీగా చేసుకోవచ్చు, తినడానికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఫ్రూట్ మిక్స్ తో ఇలా ఫ్రూట్ కేసరి బాగుంది, అండ్ అలాగే సేమియాతో పొంగలి కూడా వెరైటీగా బాగున్నాయి. రాజ్ గారు, థ్యాంక్ యూ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.